మెదక్ జిల్లా కొల్చార మండలంలో ఈ నెల 14న జరిగిన కాంగ్రెస్ దళిత నేత మార్రెల్లి అనిల్ కుమార్ హత్య మిస్టరీ వీడింది. అనిల్ కుమార్ను హత్య చేసిన నిందితులను ఎస్పీ మీడియా ముందు హాజరుపరిచారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, సెల్ ఫోన్లను, బుల్లెట్లను చూపించారు. నాగభూషణం, నాగరాజు వ్యాపారాలకు అన్ని అడ్డుపడుతున్నారనే నెపంతో బీహార్ నుంచి గ్యాంగ్ను పిలిపించి హత్య చేయించారని ఎస్పీ వివరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. కేసులు ఛేదించిన అడిషనల్ ఎస్పీ మహేందర్, తూఫ్రాన్ డిఎస్పీ మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఫరీదు షాబుద్దీన్ చిన్న వచ్చి ఒక ఇద్దరు కారణం ఏమో నాకు వచ్చారు. ఫాలో అప్ వచ్చారు. వచ్చుకున్న మధ్యలో తర్వాత వచ్చి తర్వాత ఒక్కొక్క దిగిపోయారు. విజయ్ దగ్గర శేఖర్ దిగాడు. తర్వాత వాళ్ళ డ్రైవర్ కూడా దిగిపోయాడు. దిగిపోయినప్పుడు అపార్ట్మెంట్ దగ్గర దిగిపోయాడు. దిగిపోయినప్పుడు ఒకటే ఉంది కదా చేద్దామని అనుకున్నాడు. కానీ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ ఉన్న కూడా అక్కడ పోలీస్ వ్యాన్ ఒకటి అక్కడ ఆ రోజు అంటే ఒక పోలీస్ వ్యాన్ తీసుకొని దిగిపోయారు. దిగిపోయిన తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒరుగుంద దగ్గర సబ్స్టేషన్ ఉంది. ఆ ఒరుగుంద దగ్గర వచ్చిన తర్వాత సడన్ మన నాగభూషణం ఏం చేశారంటే మన ఏడెన్ కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి ఇద్దరు కార్ వెనక పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర పోయి అడ్డ సైడ్ అడిగి షాబుద్దీన్ ఫైర్ చేశాడు. ఫైర్ చేశాడు. ఆ దగ్గర జస్ట్ ఒక 2 ఫైర్ చేశాడు. ఫైర్ చేసి దాన్ని తప్పించుకున్న క్రమంలో అనిల్ బండిని గట్టిగా కాస్ట్ ఆఫీస్ చంపేశారు. చంపేసినాక అక్కడ నుంచి చిన్నగా ఎస్కేప్ అయ్యి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అవుట్ ఆఫ్ 7 లో మనకు ముగ్గురు నలుగురు ఉన్నారు. రవీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణం అండ్